గ్రీన్ ఫ్యూయల్ క్లీన్ ఎనర్జీ ఇది కేంద్రం స్లోగన్. ముడి చమురు దిగుమతులకు బ్రేక్ వేయడమే టార్గెట్ గా దేశం E20 పెట్రోల్ వైపు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. పర్యావరణాన్ని కాపాడేందుకు మోదీ సర్కార్ వేస్తున్న అడుగులు అభినందనీయమే కానీ ఇదే ఇప్పుడు కోట్లాది మంది వాహనదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. E10 ఇంధనానికి సరిపడే పాత వాహనాల్లో E20 పెట్రోల్ పోస్తే ఇంజన్లు నాశనమైపోతాయంటూ ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటే ARAI ఒక ఆటోమిక్ బాంబు పేల్చింది. ఇంజన్లోని రబ్బర్ పార్ట్స్, హొసెస్ సీల్స్, జీరో రింగ్స్ ముక్కలైపోతాయని హెచ్చరించింది. ప్రభుత్వ ఆశయం అద్భుతమే కావచ్చు, కానీ రోడ్లపై ఉన్న కోట్ల పాత వాహనాల పరిస్థితి ఏంటి? సామాన్యుడిపై పడే అదనపు రిపేర్ భారానికి బాధ్యులెవరు? E10 ఇంజన్లో E20 పెట్రోల్ పోస్తే అసలు ఏం జరుగుతోంది? కోట్లాది వాహనదారులను ఇప్పుడు ఇదే ప్రశ్న వెంటాడుతోంది. ఈ సందేహాలన్నిటికీ తెరదించేలా ARAI తాజాగా కీలక నివేదిక విడుదల చేసింది. అయితే ఆ నివేదికలోని కొన్ని అంశాలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. ARAI స్పష్టంగా చెప్పిందేమిటంటే E20 వల్ల మెటల్ పార్ట్స్ కు పెద్దగా నష్టముండదు, BS4 ఇంజిన్ల పనితీరుపైన గణనీయమైన ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది. కానీ అసలు ప్రమాద ఘంటిక మాత్రం రబ్బర్, ప్లాస్టిక్ విడిభాగాల దగ్గరే మోగుతోంది. ఇథనాల్ కు ఉండే కోరోసివ్ గుణం వల్ల పాత వాహనాల్లోని ఫ్యూయల్ పైపులు, గ్యాస్కెట్లు, సీల్స్ దెబ్బతినే అవకాశముందని ఆటోమొబైల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ కాలం E20 వాడితే ఫ్యూయల్ లీకేజీలతో పాటు ఇంజిన్ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. అంటే ఇంజిన్ బలంగా ఉన్నా చిన్న రబ్బర్ పార్ట్ బలహీనపడితే మొత్తం వాహనం ఇబ్బందుల్లో పడే పరిస్థితి. అయితే ఈ ప్రమాదాలన్నీ తెలిసినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు E20పై అంతగా దృష్టి సారిస్తోంది? దాని వెనుక భారీ ఆర్థిక వ్యూహమే ఉంది. బ్రెజిల్ మోడల్ను ఆదర్శంగా తీసుకుని భారత్లో ఇథనాల్ బ్లెండింగ్ ను వేగంగా అమలు చేసి ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలన్నదే కేంద్రం లక్ష్యం. దీంతో విదేశాలకు వెళ్లే వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంతో పాటు చెరకు రైతులు, డిస్టిలరీ పరిశ్రమలకు కూడా భారీ ఊతం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కానీ ఇక్కడే అసలు డిబేట్ మొదలవుతుంది. దేశ ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ అన్నీ అవసరమే. అయితే ఆ లక్ష్యాలను చేరుకునే క్రమంలో సామాన్యుడి జేబుకే భారం పడితే ఎలా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో కేంద్రం ముందు నిపుణులు రెండు కీలక ప్రతిపాదనలు ఉంచుతున్నారు. మొదటిది, దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20తో పాటు E10 పెట్రోల్ను కూడా అందుబాటులో ఉంచాలి. రెండోది, పాత వాహనాల్లోని రబ్బర్ విడిభాగాలను E20కి అనుకూలంగా మార్చే రెట్రోఫిట్ కిట్లను ఆటోమొబైల్ కంపెనీలతో కలిసి తక్కువ ధరకే అందించాలి. ఇప్పుడు కేంద్రం ఈ రెండు మార్గాల్లో ఏదాన్ని ఎంచుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే ARAI నివేదికతో ఆటోమొబైల్ రంగంలో చర్చలు మరింత వేడెక్కాయి. బంకుల్లో మాకు తెలియకుండానే E20 పెట్రోల్ పోస్తే మా వాహనాలు దెబ్బతింటే బాధ్యత ఎవరిది అంటూ వాహనదారుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు 2023 ఏప్రిల్ తర్వాత తయారైన వాహనాలకు పెద్దగా ఇబ్బంది లేదని ఆటోమొబైల్ కంపెనీలు చెబుతున్నాయి. అటు ప్రతి బంకులో E10, E20 రెండింటినీ ఒకేసారి అందుబాటులో ఉంచడం లాజిస్టికల్ గా కష్టమని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువగా ఆందోళన చెందుతుంది మాత్రం సామాన్య వాహనదారుడే. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ఇప్పుడు E20 కారణంగా తరచూ ఫ్యూయల్ పైపులు, గ్యాస్కెట్లు, సీల్స్ మార్చుకోవాల్సి వస్తే అదనపు భారం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తుంది. పర్యావరణాన్ని కాపాడండి, దేశాన్ని అభివృద్ధి చేయండి, కానీ మా జేబులను ఖాళీ చేయొద్దంటూ ప్రభుత్వాన్ని కోరుతుంది. మొత్తంగా చూస్తే E20 విధానం దేశానికి ప్రయోజనకరమా లేక సామాన్యుడికి భారమా అన్నదానిపై చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు అందరి చూపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపైనే ఉంది. ARAI సూచనలను పరిగణలోకి తీసుకుని కోట్లాది పాత వాహనదారులకు స్పష్టమైన భరోసా కల్పించే నిర్ణయం తీసుకుంటుందా లేక ప్రస్తుతం ఉన్న విధానాన్నే కొనసాగిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.